మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు కాదు, వందల కోట్లు కాదు, ప్రకృతిని రాబోయే తరాలకు అందించడమే గొప్ప విషయం అనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. సో దాని గురించి వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు. అంటే మనం రాబోయే తరాలకి కోటాను కోట్ల ఆస్తులో మరోటో ఇవ్వడం కాదు, అది దేని రూపంలో ఇవ్వాలి, ప్రకృతి రూపంలో ఇవ్వాలి, ప్రకృతిని కాపాడి రాబోయే తరాలకు అందించాలి అనేది గత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఒకసారి వారి మాటల్ని కూడా అందరూ గుర్తు చేసుకుంటారు. అది ప్లే చేయండి. సంపాదించి ఇచ్చిన మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా, వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితులు ఉండాలి, లివబుల్ కండిషన్ ఉండాలి. దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి. విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి, ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఎఫర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఎంత ధనం మనం సంపాదించి ఇచ్చినా మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా, వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితులు ఉండాలి, లివబుల్ కండిషన్ ఉండాలి. దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి. విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి, ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఎఫర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంది. సో అదే అంటే రాబోయే తరాలకి ఒక పచ్చడి ప్రకృతిని అందించాలి, సమతుల్యమైనటువంటి వాతావరణం అందించాలనేది వారు ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటల్ని అందరూ గుర్తు చేసుకున్నారు. ఎస్ రాకేష్ రెడ్డి గారు. వారు కేవలం అదొక్కటే కాదండి, వారు ఇంకో మాట కూడా చెప్పారు. మనం పుట్టినప్పుడు మనల్ని వేసేటువంటి ఉయ్యాల నుండి మొదలు పెడితే మనం చనిపోయిన తర్వాత మనల్ని ఎక్కించేటువంటి పాడే వరకు చెట్టు అనేది మనకు ఆలంబనగా ఉంటుంది. కాబట్టి ఆ చెట్టును కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది అని చెప్పేసి వారు చాలా సందర్భాల్లో చెప్పారు. వాస్తవం అంతే కదండి. ఇప్పుడు ప్రకృతితోని కలిసి జీవించేటువంటి దేశం మన భారతదేశం. ప్రకృతిని కొలిచేటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. పూలతోనే దేవతను కొలిచేటువంటి, అంటే పూలతో దేవుని కొలుస్తారు, కానీ పూలనే దేవతగా కొలిచేటువంటి గొప్ప సమాజం మన తెలంగాణ సమాజం. మనం ప్రకృతితోని సహజీవనం చేస్తాం, ప్రకృతితో కలిసి జీవిస్తాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆడ నెమళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నాయి, మొత్తుకుంటున్నాయి, మమ్మల్ని చంపకండి, మా నివాసాన్ని కొల్లగొట్టకండి అని చెప్పేసి ఆర్తనాదాలు చేస్తుంటే కూడా కనీస దయా దాక్షిణ్యాలు లేకుండా ఈరోజు మొత్తం అడవిని ఈరోజు కొట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మూగజీవులు పాపం ఇళ్ళకి వచ్చి అక్కడ అవి రోధిస్తున్నాయి.